పార్లమెంటు ఎన్నికల 3 నెలల ముందే వ్యూహరచనల్లో పడ్డాయి ప్రధాన పార్టీలు. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో కరీంనగర్ పార్లమెంటు స్థానంపై గురిపెట్టిన పార్టీల ముఖ్య నేతలు ఇప్పటి నుండే సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడ్డ బీఆర్ఎస్ పార్లమెంటులో సత్తా చాటాలని యోచిస్తూ ఉండగా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీలతో ఈ పార్లమెంటును కైవసం చేసుకోవాలనే ఆలోచన చేస్తోంది. ఈ పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల ముఖ్య నేతలు వ్యూహ ప్రతివ్యూహాలలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల్లో తమ బలాన్ని పెంచుకునేందుకు పలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ వినోద్ కుమార్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ఇన్ఛార్జీలతో సభలు, సమావేశాలు నిర్వహించారు. పార్లమెంటు పరిధిలో 7 4 అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ ఈసారి ఎట్లాగైనా గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా నిన్న హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ పెద్దలు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇతర నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేతో సమాలోచనలు చేస్తున్నారాయన. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి మద్దతు ద్వారా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. దీంతో పాటు ఈ నియోజకవర్గంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరుతో 11 వాహనాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకల పేరుతో ప్రజల మద్దతు పొందేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాములోరి అక్షింతల ఊరేగింపుతో పాటు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వేటలో పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గత ఎన్నికల్లో ఇన్ఛార్జీగా వ్యవహరించిన క్రిస్టోఫర్ తిలక్ను ఇన్ఛార్జీలుగా వేసింది అధిష్టానం.
పార్లమెంటు పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది. స్థానిక సంస్థల ప్రతినిధులు, బలమైన నేతలు పార్టీలో లేకపోవడం కొంతవరకు ఈ పార్టీకి మైనస్. ఇతర పార్టీలకు చెందిన మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ సభ్యులను చేర్చుకునే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. చలికాలంలో పార్లమెంటు ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు 2-3 నెలల ముందే ఆయా పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్ పార్లమెంటును ఎట్లాగైనా గెలుచుకోవాలనే తలంపుతో ముందుకు సాగుతున్నారు ప్రధాన పార్టీల నేతలు. అయితే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.